ప్రజెంట్ ఇక్కడ మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అన్నది మనం ఈరోజు సర్వే చేయడానికి వచ్చాము. అయితే మల్కాజ్గిరి పబ్లిక్ టాక్ ఏంటి అన్నది, అసలు మల్కాజ్గిరి ప్రజల నాడి ఏంటి అన్నది మనం మీరు తెలుసుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మౌలాలికి సంబంధించిన సునీతా శేఖర్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఆమె ఇక్కడ కార్పొరేటరు. సో ప్రజెంట్ ఆ ఇంటి సైడ్ అయితే మనం వచ్చాము. అండ్ వచ్చేటప్పుడు అయితే రోడ్లు చాలా గందరగోళంగా ఉన్నాయి. రోడ్లో నిర్మాణం అయితే ఉందో అది నిజంగా మొత్తం కంకర్ రోడ్లు ఉన్నాయి. నిజంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అనేది. మేడం నమస్తే అక్క, ఎలా ఉన్నారు? జై శ్రీరామ్. సో ఇందాక వచ్చేటప్పుడు చూసినాం రోడ్లు, అంటే మీరు కార్పొరేటర్ ఇంటికి వస్తున్నా అంటే నేనేమనుకున్నా మంచి రోడ్లు ఉంటాయి, కార్పొరేటర్లు వాళ్ళ ఇంటి దాకా మంచి రోడ్లు వేసుకుంటారు అనేసి అంటే మేము విన్నాం అలా. కాకపోతే మీ ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం కంకర్ రోడ్లు కనిపించినాయి. మీరు ఒక కార్పొరేటర్ ఉండి కూడా మీ ఏరియాని డెవలప్ చేసుకోలేదు అట్లా కనిపిస్తుంది. నిజంగా ఇది అవునా కాదా? కాదు, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మౌలాలిలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. అంటే ఇప్పుడు మీరు వచ్చే ముందు మెయిన్ రోడ్ ఒకటి తవ్వి పెట్టి ఉన్నారు, అదొక్కటి తప్పితే మిగతా మీరు డివిజన్ అంతా తిరిగి చూస్తే గత 10 సంవత్సరాలలో జరగని పనులన్నీ మేము చేయించినాం. అది ఓకే, మిగిలిన డివిజన్ మొత్తం ఓకే, బట్ మీ ఇంటికి వచ్చేటప్పుడే ఆ కంకర్ రోడ్లు అదంతా ఉంది. ఎందుకు అది ఎందుకు ఉంది అంటే మేము ఇనాగ్రేషన్ చేసి రోడ్డు తవ్వడం జరిగింది. తవ్వినాక కాంట్రాక్టర్ల స్ట్రైక్ మొదలైంది. కాంట్రాక్టర్లకి గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదు. పెండింగ్ బిల్స్ ఒక్కొక్కరివి కాంట్రాక్టర్వి 3 కోట్లు 5 కోట్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కొందరు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉండరు, వాళ్ళు అప్పులు తెచ్చి మరి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని రోడ్డు పనులు చేస్తారు, వాళ్ళకి ఎంతో కొంత మిగులుతుందని. కానీ బిల్స్ అనేవి పెండింగ్. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ బిల్స్, ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ వాళ్ళకి బిల్స్ రావట్లేదు. ప్రభుత్వం మారింది కదా, మాకు ఇప్పటికైనా మంచి రోజులు వస్తాయని కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. కానీ పనులు వీళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇంకా వాళ్ళు స్ట్రైక్ మొదలు పెట్టినరు. మేము మా డివిజన్లో మెయిన్ రోడ్డు తవ్వినాక స్ట్రైక్ మొదలుపెట్టారు కాబట్టి రోడ్లు అట్లా ఉన్నాయి. వాళ్ళు మొదలుపెట్టి 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ప్రభుత్వము వాళ్ళ సమస్యలని పరిష్కరించే స్థితిలో లేదు. ఎందుకంటే పరిష్కరించి ఉంటే ఇప్పటికి రోడ్లు స్టార్ట్ అయ్యేవి. మేము కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినాం, కమిషనర్ దగ్గర మాట్లాడినాం, జోనల్ కమిషనర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అధికారులకి వారంలో 2-3 సార్లు ఇవే కంప్లైంట్లు. చాలామంది పడిపోతున్నారు అక్కడ. ఆ ఏరియాలో పిల్లలు, కాలేజీ పిల్లలు 2 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కుతున్నారు. మళ్ళీ ఆ ఉద్యోగస్తులు అందరికీ కార్లు ఉండవు కదా, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారని ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టు చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకు లేదు. ఎంత 4-5 మంత్స్ నుంచి మేము ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి మహిళలతో అక్కడ ఆ కాలనీ మహిళలందరూ కలిసి నేను వాళ్ళతో కలిసి ధర్నా కూడా చేసినాం. అయినా ఏమీ అసలు వాళ్ళకి ఏమీ చీమ కుట్టినట్టు కూడా లేదంటే నవ్వు వస్తుంది. ఇటువంటి ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళే నిజంగా తప్పు చేసినామన్న ఫీలింగ్లో ఉన్నారు. మార్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. కానీ మార్పు జరిగింది ఏది? పండ్ల విషయంలో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోవడం. మీకు తెలంగాణ పరిస్థితి తెలుసు, వాళ్ళంతా ఊడ్చుకుపోయారు, మొత్తం అప్పులు చేసి పోయినరు. ఆ పరిస్థితి తెలిసి మీరు హామీలు ఇచ్చిండ్రు, ప్రజలకు హామీలు ఇచ్చిర్రు, ప్రజల్ని బాగా చూసుకుంటామని. పైగా రోజువారీ కార్యక్రమం అధికారులు చేయాల్సిన పనులకే నిధులు లేవు. వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ 6 గ్యారంటీలకు డబ్బులేంటి? కేవలం 40-50 రూపాయల బస్సు ఖర్చులను ఫ్రీ చేసినంత మాత్రాన తెలంగాణ బాగుపడది. అది ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్లు, ప్రజల కనీస అవసరాలు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్, కరెంటు, ఈ 4 ప్రజల కనీస అవసరాలు. వీటికి మీరు డబ్బులు చెల్లించలేనప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు, రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రజలకి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏంటో. చాలామంది బీజేపీ కార్పొరేటర్లని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బీజేపీ వాళ్ళం కావడంతో, బీజేపీ కార్పొరేటర్స్ కావడంతో కక్ష సాధింపు ధోరణి తీసుకుంటున్నారు, అలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సో మీకు ఇక్కడ అలాంటి పొజిషన్ కనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నిజంగా బీజేపీ వాళ్ళు అవడమే మీ తప్పైందా? ఒక కార్పొరేటర్గా మీరు ఇక్కడ ఇంతమందికి
మంచి చేయాలనేసి జనాల కోసం మీరు ఇక్కడ నిలబడ్డారు. కాకపోతే బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేశారనేసి చాలామంది కార్పొరేటర్లు చెప్తున్నారు. మీరేమంటారు? అది వాస్తవం, 100కి 100% వాస్తవం. పార్టీ ఏదైనా ఒకసారి కార్పొరేటర్ అయినప్పుడు ఆ కార్పొరేటర్కి ఎన్ని నిధులు ఇవ్వాలి, ఆ కార్పొరేటరు ఆ ఏరియాలోని ప్రజలందరూ పన్నులు కడితేనే ప్రభుత్వం దగ్గర నిధులు ఉండేటివి. అన్ని ఖర్చులు అవిటితోటే తీస్తారు, కానీ మీ సొంత జేబుల్లోతో డబ్బులతోటి ప్రభుత్వాన్ని నడపలేరు. ఏ నాయకుడు ఆయన ఆస్తులు అమ్మి ప్రభుత్వాన్ని నడపలేదు, ఆయన జేబులోంచి డబ్బులు తీసి ప్రభుత్వాన్ని నడపలేదు. ప్రజల ధనం ఇది, ప్రజాధనం ఇది. ప్రజలు కట్టిన పన్నులతోటే ప్రభుత్వాన్ని నడపాలి. కాబట్టి నా డివిజన్లోని ప్రజల పన్నులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని కనీస ప్రాథమిక అవసరాలు, మౌలిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో వాటికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఇవ్వలేకపోతే మీ చేతగానితనం, దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, మేము కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ మేము కార్పొరేటర్ అయి 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 సంవత్సరాలు బీఆర్ఎస్తో కొట్లాడినాం నిధుల కోసము, ఇప్పుడు కాంగ్రెస్తో కొట్లాడతాం. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఈ రోడ్డు కోసము ఎన్నిసార్లు రోడ్ ఎక్కినామో ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు గుర్తిస్తున్నారు పని చేసే వాళ్ళు ఎవరు, ప్రజల సొమ్ము దోచుకునే వాళ్ళు ఎవరు అనేసి. ఒకరికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం దగ్గరలోనే ఉంది. ఈటెల గారు ఇక్కడ నుంచి నిలబడుతున్నారు అండ్ అటు సైడ్ కాంగ్రెస్ నుంచి కూడా సునీతారెడ్డి గారిని నిలబెట్టిస్తున్నాం అనేసి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఎలా ఉంది ఇక్కడ టఫ్ కాంపిటీషన్? ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఈసారి ఈటెల రాజేందర్ గారి పైన ఆయన గెలుస్తారా, లేకపోతే ఈటెల మళ్ళీ బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అయితే బీజేపీ రాలేదు. ఇంతకుముందు మైనంపల్లి హవా, దాని తర్వాత రేవంత్ రెడ్డి, సో ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళే ఉన్నారు, ప్రతిపక్షం అనుకోవచ్చు. సో మీరేమంటారు, ఈసారి బీజేపీ ఎలా గెలుపొందుతుంది ఇక్కడ? ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మౌలాలీలో ఇంతకుముందు బీజేపీ లేదు, మేము గెలిచినాం. మల్కాజ్గిరిలో కూడా ఇంతకుముందు ఏ ఎంపీ గెలవలేదు, ఎమ్మెల్యే గెలవలేదు, కానీ ఇప్పుడు గెలుస్తాడు. ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. సునీత మహేందర్ రెడ్డి ఆమె ఎవరో ఇక్కడ ప్రజలకు తెలియదు, మల్కాజ్గిరి ప్రజలకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు గతంలో పోటీ చేసినప్పుడు ఆయన అందరికీ పరిచయమే. ఆయన అంత పరిచయం ఉన్న అందరికీ తెలిసిన మనిషి, గతంలో టీడీపీలో మంత్రిగా చేసినరో ఏం చేసిరో అని వచ్చి ఇక్కడ గెలిచిండ్రు. ప్రజలు ఆయన నమ్మి ప్రశ్నించే గొంతు అని చెప్పేసి ప్రజలు ఆయన నమ్మి ఓటేసిరు. కానీ 5 సంవత్సరాలు ఆయన మల్కాజ్గిరిలో కనిపించలేదు. అంటే ఎప్పుడూ రాలేదు. ఇక్కడ ఒక అమ్మాయి నాలలో పడి చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పరామర్శించడానికి వచ్చిండు, కానీ మళ్ళీ ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆ నాల సమస్య పరిష్కారమే కాలేదు. ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రతి సంవత్సరము ఎంపీకి కేంద్రం నిధులు ఇస్తుంది, ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, అవి కూడా ఖర్చు పెట్టలేదు. మరి మా మల్కాజ్గిరిలో అయితే ఖర్చు పెట్టలేదు, ఎక్కడ ఖర్చు పెట్టిండో మాకైతే తెలియదు. ఆయన మల్కాజ్గిరికి రాలేదు, మల్కాజ్గిరిలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, మల్కాజ్గిరి సమస్యని పార్లమెంటులో ఎప్పుడు ప్రశ్నించలేదు. ఆయనను ప్రశ్నించడానికే మేము ఎన్నుకున్నాం. మల్కాజ్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఇది ఒక కొత్త నగరం, కానీ 10 సంవత్సరాలుగా దీని ఒక పాత నగరంగా చేశారు. మీరు చూడండి, మల్కాజ్గిరి చూసే ఉంటారు. కనీస అవసరాలు, మౌలిక అవసరాలు, ప్రజలకు కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు అవి కూడా లేవు మల్కాజ్గిరిలో. ఇంకా మేము ఫ్లైఓవర్లు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక మెడికల్ కాలేజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక పీజీ కాలేజ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇటువంటి పరిస్థితిని 5 సంవత్సరాల నుండి మీరు బాగు చేయలేనప్పుడు ఇప్పుడు మీరు ప్రకటించిన ఇంకొక సునీత మహేందర్ రెడ్డి, ఆమె ప్రజలకు కూడా తెలియదు, ఆమె ఎవరో కూడా ప్రజలకు తెలియదు, అక్కడ ఏం చేసిందో తెలియదు. ఇంకా ఆమె వచ్చి ఇరగదీస్తుంది, ఈమె అభివృద్ధి చేస్తుంది అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి పనితీరుని చూశారు. మన బీఆర్ఎస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కూడా ఏ విధంగా పనిచేశారో ప్రజలు గమనించిండ్రు. ఆయన ప్రజల మనిషి, పబ్లిక్ లీడర్ కాబట్టి ప్రజలు అందరి దృష్టిలో ఉన్నారు. ఆయన పబ్లిక్ లీడర్ కాబట్టి అందరూ గుర్తిస్తున్నారు. ఆయన తప్పకుండా గెలుస్తారు. భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంట్స్లో మల్కాజ్గిరి ఒకటి. అలాంటి దాంట్లో డెవలప్మెంట్ అస్సలు జరగలేదు అంటున్నారు. నిజంగా ఇది పెద్ద మాటే మీరు చెప్పేస్తున్నారు. ఒక ఎంపీ అయ్యి ఉండి ఆయనకి ఇప్పుడు ఒక సీఎం ఆయన ఇక్కడ. సో అలాంటి మంత్రి, అలాంటి ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పనిచేయలేదు అంటే వాళ్ళ తరఫు నుంచి వచ్చిన వాళ్ళతో ఏం చేస్తారు అనేసి మీరు ఒక మాట అయితే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. సో ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి అనుకుంటున్నారు మల్కాజ్గిరికి? మల్కాజ్గిరికి ఫ్లైఓవర్ కావాలి,
ఇక్కడ ఆర్యూబీ కావాలి, ఇక్కడ వాజ్పేయి నగర్ అనేది అక్కడ రైల్వే గేట్ దగ్గర ఎవ్రీ 5 minutesకి గేట్ పడుతుంటుంది. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇబ్బందులు ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఆర్యూబీ కావాలి, కేంద్రం నిధులు తీసుకొచ్చి అది చేయించవచ్చు. ఎంపీ స్థాయిలో ఉండి అదొక చిన్న పని, అటువంటి పని కూడా వాళ్ళు చేయలేకపోయారు. మెడికల్ కాలేజ్ కావాలి. ఇంత పెద్ద మల్కాజ్గిరిలో భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం, దాదాపు 36 లక్షల పైచిలుకు ఓటర్లున్న నియోజకవర్గము. ఇటువంటి నియోజకవర్గాన్ని మీరు గెలిచి వెంటనే పీసీసీ తెచ్చుకున్నారు మల్కాజ్గిరి గెలుపుతోటి, ఇది చూపించి వెంటనే మళ్ళా సీఎం కూడా అయినరు. మీరు ఎట్లా డెవలప్మెంట్ మీ రాజకీయ పదోన్నతి ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు ఎన్నుకున్న ప్రజలకి కూడా మీరు అభివృద్ధి చేయాలి కదా, కానీ చేయలేదు. అట్లాంటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? నమ్మరు. రాజేంద్ర గారి గురించి చెప్తాను నేను, ఈటల రాజేంద్ర. మేము హుజూరాబాద్ ఆయన బై ఎలక్షన్స్లో వెళ్ళాం. అక్కడ చాలా బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు నమ్మరు, హుజూరాబాద్లో ఫ్లైఓవర్ ఉంది, అక్కడ కట్టడం మేము చూసాము. అక్కడే ఫ్లైఓవర్ ఉంది, అక్కడ అవసరం లేదు కూడా నిజానికి. ఇక్కడ సిటీ సెంటర్లో ఉన్నాం మల్కాజ్గిరి ప్రజలు, కానీ ఇక్కడ ఫ్లైఓవర్ లేదు, కానీ అక్కడ ఫ్లైఓవర్ ఉంది. కాబట్టి మాకు ప్రజలకి నమ్మకం ఉంది ఆయన అభివృద్ధి చేస్తారని, తప్పకుండా చేస్తారు. సో బీజేపీ ఇక్కడ నిలబడుతుంది, బీజేపీ ఇప్పుడు కాషాయం జెండా ఎగరేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారని మీరు చెప్తున్నారు. మల్కాజ్గిరి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? బీజేపీ కనుక ఇక్కడికి వస్తే ఎలాంటి అష్యూరెన్స్తో వస్తారు? మీరు ఏమేమి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు? పిలిస్తే పలికే నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇదివరకులాగా ఎమ్మెల్యేల ఒక మంది మార్బలంతో హంగు ఆర్భాటాలతో వచ్చే నాయకుడు కాదు, ఆయన ప్రజల మనిషి. ఆయన ఇంతకుముందు నాయకులు ఇక్కడ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మొహం చాటేసారు. ఒక కార్పొరేటర్ నెలల 15-20 రోజులు ప్రజల మధ్యలో ఉంటే, ఒక ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నెలకు ఒకసారి కాదు కదా, సంవత్సరానికి ఒకసారి కూడా ఇక్కడ కనిపించరు. కానీ ఈటల రాజేందర్ గారు అట్లాంటి మనిషి కాదు, ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. మనకి కావాల్సిన మల్కాజ్గిరి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు, మేము ఆయన దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా అవి చేయించే బాధ్యత మాది. ఒక కార్పొరేటర్గా నేను చెప్తున్నాను, తప్పకుండా మెడికల్ కాలేజీ కోసం కొట్లాడతాం, మన ఫ్లైఓవర్ కోసం కొట్లాడతాం, తెప్పిస్తాం రాజేంద్ర అన్నతోటి. రైట్, థ్యాంక్ యూ.